హాయ్ ఫ్రెండ్స్, ఏం లేదండి, మళ్ళీ ముచ్చటతో మీ ముందుకు వచ్చేసాను. నాకు ఎందుకు అని అంటే, మనకు ఈ జనవరి 1 ఈ ఆంగ్ల సంవత్సరము అంతగా ఇష్టం ఉండదండి. నార్మల్గా నాకు ఉగాది పండుగ మన తెలుగు సంవత్సరమే అది ఒక పండగలాగా అనిపిస్తుంది. అందుకోసమనే ఏమో ముగ్గులు వేస్తుంది కానీ న్యూ ఇయర్ ముగ్గులు వేయట్లేదు అని అనుకుంటున్నారేమో. నాకు అసలు ఈ జనవరి 1 న్యూ ఇయర్ అంతా ఇష్టం అనిపించదు, ఇంట్రెస్ట్ కూడా ఉండదు. అందుకోసమనే నేను తక్కువ రెస్పాండ్ అవుతా న్యూ ఇయర్కి. నార్మల్గా సొసైటీలో జరుపుకుంటున్నారు కాబట్టి వాళ్ళతోని కలుస్తాను తప్ప అంత మనస్ఫూర్తిగా మాత్రం నేను న్యూ ఇయర్ని జరుపుకోను. అదే మన తెలుగు సంవత్సరం అయితేనే మంచిగా పచ్చని వాతావరణము, అవన్నీ భక్షాలు చేసుకోవడము, పచ్చడి వేసుకోవడము, అవంతా అంత మంచి ఆహ్లాదంగా ఉల్లాసంగా అనిపిస్తుంది, సంతోషంగా అనిపిస్తుంది. కానీ ఈ ఆంగ్ల సంవత్సరం అంత నాకు నచ్చదండి. అంటే ఎవరి ఒపీనియన్స్ వాళ్ళవి, చేసుకోవద్దని నేను చెప్పను. కాకపోతే నా వరకు వస్తే మాత్రం నాకు ఈ న్యూ ఇయర్ కన్నా ఉగాది పండుగనే ఇష్టం అనిపిస్తుంది అంతే. అందుకోసమనే నేను ముగ్గులలో కూడా హ్యాపీ న్యూ ఇయర్ ముగ్గులు అంత నాకు వేయాలన్న ఇంట్రెస్ట్ కూడా అనిపించలేదు. ఎక్కువ శాతం సంక్రాంతి కోసమే వేస్తున్నాను నేను వేసే ప్రతి ముగ్గు. కాకపోతే కొంతమంది ఇష్టపడే వాళ్ళు ఉంటారు కాబట్టి మధ్య మధ్యలో అప్పుడప్పుడు వేస్తున్నాను తప్ప ఎక్కువ శాతం అయితే నేను న్యూ ఇయర్ ముగ్గులు వేయట్లేదు. ఈ ముగ్గులు వేసేటప్పుడు కూడా ఇంకా ఏమన్నా మార్పులు చేర్పులు ఉంటే మీ సలహాలు అవి ఇవి నాకు ఇవ్వండి. ఎట్లా వేస్తే బాగుంటుంది, వాటికి ఏ విధంగా అట్లా నాకు చెప్పతే నేను ఇంకా కొంచెం ఇంప్రూవ్ చేసుకొని చేయగలుగుతా. ఇంకా వంటల్లో విషయంలో కానివ్వండి, ఇంకా వీడియోలు తీసే ఇంకా ఏమైనా చేంజెస్ ఉన్నా కానీ మీ చెప్తే మీ విలువైన సూచన సలహాలు నేను తీసుకుంటా, వాటిని పాటిస్తాను కూడా నాకు సాధ్యమైనంత వరకు. కాబట్టి నాకు చెప్పండి మీ ఒపీనియన్ ఏంటి అనేది కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా అసలు నాకు ఉండే టైం చాలా తక్కువ. ఇటు ఇల్లు, పిల్లలు, డ్యూటీ అవన్నీ పోను. చాలా అంటే చాలా ఎప్పుడో కానీ టైం దొరకదు. అందుకోసం అని చెప్పేసి ఎంత రెగ్యులర్గా వీడియోలు చేద్దామన్నా కానీ నాకు అడ్జస్ట్ కావట్లేదు. ఇంకా కొంచెము వాటికి ఫోకస్ చేద్దామన్నా కానీ అడ్జస్ట్ కావట్లేదు. కొంచెం మన పిల్లలు కొంచెం పెద్దగా అయితే అప్పుడు పూర్తిగా దీనికి కేటాయించగలుగుతా కొంత సమయాన్ని అయితే మాత్రం. అందుకోసమనే. ఓకే ఫ్రెండ్స్, బాయ్.